ఓకే. ఎస్. రికార్డింగ్ అయితే ఆన్ అయింది. కమాన్ రా. ఓర్ అవే. ఓకే. ఈరోజు మన టాపిక్ సైకాలజీ ఫర్ డిఫరెంట్ అకౌంట్ సైజెస్. అంటే డిఫరెంట్ ఫ్రమ్ 5K టు 100K అకౌంట్ సైజ్ ఉన్న మెయింటైన్ చేస్తున్నప్పుడు 5K నుంచి 100K అకౌంట్ సైజ్ మన దగ్గర మెయింటైన్ చేసినప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన సైకాలజీ స్టెప్స్ ఏంటి అని చెప్పి. సో దానికన్నా ముందు మనకు కావాల్సింది 5,000 అకౌంట్లో టార్గెట్ అనేది 10%. ఓకే, ఇవన్నిటికీ టార్గెట్ 10%. బట్ నెంబర్స్ లో తేడా మీ అందరికీ తెలుసు. $5,000 అకౌంట్ అంటే డైలీ లాస్ 150 ఉంటుంది, ఓవరాల్ 300 ఉంటుంది. అదే 10K అయితే 300, 600, 25K 700, 750, 1500, 1500, 3000, 50K అయితే 100K అయితే కొంచెం ఇదందరూ ఒక డ్రీమ్ అనమాట చాలా మందికి. ఒక ఫండెడ్ ట్రేడర్ కి ఒక 100K అకౌంట్ పాస్ అవ్వాలని చెప్పి చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. సో అన్నిటికీ సేమే. దీనికైతే 10K ప్రాఫిట్ చేయాలి, దీనికైతే 5K, 2500, 1500 అనుకుంటాం కదా. అనుకుంటే $500 జనరేట్ చేయడం చాలా ఈజీ కదా అని చెప్పి. కానీ మా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి? డైలీ లాస్ అండ్ ఓవరాల్ లాస్. నేనైతే $5K అకౌంట్ అనేది అందరికీ సజెస్ట్ చేయను. ఒకవేళ మీరు బిగినర్, అసలు ట్రేడింగ్ కి రావడమే, ఫండెడ్ అకౌంట్స్ కి రావడమే అసలు ఇదే బిగినింగ్ అనుకుందాం. అకౌంట్ పర్చేస్ చేయడం, ఆ హిస్టరీ ఈ జోన్ లోకి రావడం ఫస్ట్ టైం అనుకుంటే 5,000 లోకి వెళ్ళొచ్చు. బట్ ఒక 5,000 వరకే. దాని తర్వాత ఒకవేళ ఇది పాస్ అయినా ఫెయిల్ అయినా ప్లీజ్ ఫోకస్ ఆన్ నెక్స్ట్ హైయర్ అకౌంట్ సైజెస్ లైక్ 15 or 25. 50 or 100K అప్పుడే వెళ్ళొద్దు. అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ 50Kకి 100Kకి మీరు వెళ్ళాలి అంటే మీకు కొంత ఎక్స్పీరియన్స్ కావాలి ఆ అకౌంట్ హ్యాండిల్ చేయడానికి. ఆ పెద్ద అమౌంట్ కి, ఓకే, అంత క్యాపిటల్ కి ఇలాంటి రూల్స్ ఫాలో అవ్వడం మీకు కొంత ఎక్స్పీరియన్స్ కావాలి. కాబట్టి ఫస్ట్ ట్రై టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ విత్ 10K or 25K. ఎందుకు 10K లో అంటే మీకు ఆ నెంబర్ చాలా కన్విన్సింగ్ గా కనిపిస్తాయి. ఓకే, డైలీ లాస్ ఒక 300 మించి చేయకూడదు, ఓవరాల్ 600 మించి చేయకూడదు, అండ్ టార్గెట్ కూడా మనకి చాలా కన్విన్సింగ్ గా కనిపిస్తుంది. $1,000 అనేవి ఒక కన్విన్సింగ్ ఫిగర్. అది చెప్పాలంటే చాలా ఈజీగా కనిపిస్తుంది, అలాగని ఈజీగా రాదని కూడా తెలుసు, చాలా ఈజీగా కనిపిస్తుంది. అలాగనమాట. 10K మీరు చేయగలరు అనుకుంటే ఓకే, నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, నా ఎక్స్పీరియన్స్ కి 10K సరిపోతుంది అనుకుంటే అప్పుడు 25K డైరెక్ట్ గా అకౌంట్ పర్చేస్ చేసినప్పుడే 5K 10K యాక్టివేట్ చేసి 25K వెళ్ళిపోండి. ఇఫ్ మీ 25K మీ ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి, మీ నాలెడ్జ్ ని, మీ స్ట్రాటజీని, మీ బ్యాక్ టెస్టింగ్ ని, మీ పేషెన్స్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ మొత్తం పెట్టి మీ పాస్ అయిపోయారు అనుకుందాం. ఈ 50Kని అప్పుడు యాక్టివేట్ చేసి 100Kకి వెళ్ళిపోండి. ఎందుకంటే 50Kకి 100Kకి మేబీ ప్రైస్ లో మేబీ ఒక $100 to $150 రేట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. 25 అకౌంట్ పాస్ అయిపోతే మరి 50K అవసరం లేదు, డైరెక్ట్ గా 100Kకి దూకేయండి, పని నష్టం అయితే లేదు. అండ్ మనకి ఇప్పుడు మెయిన్ టాపిక్ వెళ్దాం. మన టాపిక్ పేరు సైకాలజీ ఫర్ డిఫరెంట్ అకౌంట్ సైజెస్. ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే మనం పాయింట్స్ అయితే మెన్షన్ చేద్దాం. ఫస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనికోసం మనం ఈరోజు మాట్లాడదాం రిస్క్ మేనేజ్మెంట్ కోసం. అండ్ సెకండ్ థింగ్, నెవర్ ట్రై టు, చాలా మంది చేసే తప్పే ఇది, ట్రేడ్ ఎవ్రీడే. నెవర్ ట్రై టు ట్రేడ్ ఎవ్రీడే. అది ఎంత చిన్న అకౌంట్ అయినా, ఎంత పెద్ద అకౌంట్ అయినా, మీరు ఎంత మంచి ప్రాఫిట్స్ లో ఉన్నా, ఎంత పెద్ద లాసెస్ లో ఉన్నా, నెవర్ ట్రై టు ట్రేడ్ ఎవ్రీడే. అండ్ ట్రై టు fix yourself according to account size. ఇప్పుడు నేను ఒక బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతా. ఓకే, నాకు అసలు నేనే ఒక బిగినర్ అంటే, నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినాను కదా. నేను ఒక బిగినర్ అనుకున్నాను. నేనే బిగినర్ని. నాకు ఫండెడ్ అకౌంట్స్ అసలే నేను ఇప్పుడే ఇంట్రడ్యూస్ అయ్యాను, జస్ట్ ఇప్పుడే అనమాట. అప్పుడు నేనేం చేస్తాను, కంపల్సరీగా నేను 5K అకౌంట్ తీసుకుంటాను. ఎందుకు? బికాస్ ఇది కొంచెం చీప్గా దొరుకుతుంది. అండ్ 5K అకౌంట్ ఒక క్యాపిటల్ అనేది కూడా అదే, మరి స్టార్టింగ్ అదే కాబట్టి అదే తీసుకుంటారు చాలా మంది. అది కూడా రీజనే. అండ్ దీనిలో రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలో చెప్తాను చూడండి.
ఇక్కడ మనం ఏది చూస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్లో అయినా సరే ఏం చూస్తాం, టార్గెట్ విచ్ ఈస్ 10%, అది $500 కదా. అండ్ లాస్ లిమిట్ విచ్ ఈస్ 3%, దట్ ఈస్ $150 in 5,000. అండ్ నెక్స్ట్ ఓవరాల్ లాస్ ఈస్ $300. సో ఇవన్నీ చూసుకుంటే మనం చేయాల్సి మన టార్గెట్ ఏంటి, 5,000 ఉన్న క్యాపిటల్ని 5,500 చేయాలి, అది మన టార్గెట్. సో 5,000 ఉన్న క్యాపిటల్ని 5,850కి రానివ్వకూడదు సింగిల్ డేలో. అండ్ 5,000 ఉన్న క్యాపిటల్ని 4,700కి రానివ్వకూడదు ఇన్ ఓవరాల్ ఇన్ ద జర్నీ ఆఫ్ దట్ అకౌంట్. పాస్ అయ్యే లోపు కానీ ఫెయిల్ అయ్యే లోపు కానీ 300 డౌన్ రానివ్వకూడదు, అండ్ డైలీలో 150 డౌన్ రానివ్వకూడదు, కానీ 500 ప్రాఫిట్ చేసి చూపించాలి. ఇప్పుడు నాకు ఉన్న రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏంటి, వాట్ కెన్ ఐ డూ, అసలు ఏం చేయగలను అంటే, ఫస్ట్ అయితే నేను స్ట్రాటజీ, నా దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏ అకౌంట్ సైజ్కి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అని చెప్పి నేను చెక్ చేసుకుంటాను. అంటే స్ట్రాటజీ చెక్ అని మామూలుగా అనుకుందాం. స్ట్రాటజీ చెక్ అసలు నేను ఇప్పటిదాకా చేసిన స్ట్రాటజీ బ్యాక్ టెస్టింగ్ కానీ ఏదైనా ఉండొచ్చు, అది అసలు ఈ $5,000 అకౌంట్కి ఫిక్స్ అవుతుందా లేదా, ఫస్ట్ థింగ్. అండ్ ఒకవేళ ఫిక్స్ అయింది అనుకుందాం, ఇది చెక్ బాక్స్, ఇది ఫిట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ థింగ్ నేనేం చేస్తాను, స్ట్రాటజీ చెక్ చేసిన తర్వాత నేను తీసుకోవాల్సిన లాట్ సైజ్ ఎంత చూసుకో. అంటే ఇప్పుడు నేను ఎందుకు స్ట్రాటజీ చెక్ అని అన్నానంటే, మీరు 1:2 1:3 చేసుకుంటే, అదే ఇప్పుడు దాకా మీరు 1:2 అండ్ 1:3 మీద బ్యాక్ టెస్టింగ్ చేస్తూ, ఇలా ఫార్వర్డ్ టెస్టింగ్ చేస్తూ, డెమో అకౌంట్ ట్రేడ్ చేస్తూ వస్తే నో ప్రాబ్లం ఈ ఫౌండెడ్ అకౌంట్స్ పరంగా. బట్ 1:3 కన్నా మించి, ఈవెన్ 1:3.5 1:4 1:5 ఎలాగైనా సరే, ఈ ఫౌండెడ్ అకౌంట్స్ అయితే కరెక్ట్గా మీకు బై లక్ ఆర్ బై యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ బ్యాక్ టెస్టింగ్, జర్నలింగ్, ఇవన్నీ పోల్చుకుంటే అప్పుడు మీకేమో అది జరగచ్చేమో. కానీ నా పరంగా అయితే మీ స్ట్రాటజీ యొక్క మీ రిస్క్ టు రివార్డ్ రేషియో 1:2 నుంచి 1:3 లోపు ఉంటే ఫౌండెడ్ అకౌంట్స్ ఈజ్ ఫర్ యూ. అలా కాదు, నాకు 1:3.5 10 20 100 కావాలనుకుంటే మీకు కనీసం ఈ ఫౌండెడ్ అకౌంట్స్ దగ్గర కాదు, మీరు వేరే బ్రోకర్స్ రిజిస్టర్ అయ్యి అక్కడ అకౌంట్ తీసుకుని ట్రేడ్ చేసుకోవడం చాలా మంచిది నా ఒపీనియన్లో. అండ్ నేను థర్డ్ పని చెప్తాను కదా, లాట్ సైజ్ చెక్ చేసుకుంటాను. అండ్ స్ట్రాటజీ లాట్ సైజ్ చెక్ చేసిన తర్వాత నేను చేయాల్సిన ప్రతి ఒక్కటి చేసిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, యూ షుడ్ క్యాల్కులేట్ దట్ హౌ మెనీ డేస్ ఈజ్ నీడెడ్ టు కంప్లీట్ దిస్ ఛాలెంజ్. సో మీరేమనుకుంటారు, $5,000 అకౌంట్ కొనడానికి మేబీ ఒక 1 hour ఒక 30 to 40 minutes పడుతుంది అనుకుందాం. కానీ పాస్ అవ్వడానికి మేబీ చాలా మంది వరకు ఒక 20 to 30 days తీసుకుంటున్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్. అండ్ నా ఉద్దేశం ఏంటంటే, మీ $5,000 అకౌంట్ అయినా, మీ 10,000 20,000 ఈవెన్ 100,000 అకౌంట్ అయినా సరే 5 days ఈజ్ మ్యాక్సిమం. అంతకు మించి వెళ్తే మీరు టైం వేస్ట్ చేస్తున్నట్టే కానీ మీకు సుఖమేట్లేదు అక్కడ. సో ఎక్కడ నేను చేసిన ఫస్ట్ పాయింట్ ఏంటి, స్ట్రాటజీ చెక్ చేస్తా. ఓకే, ఫస్ట్ పాయింట్ స్ట్రాటజీ చెక్ చేస్తా. నా పరంగా నేను అనుకుంటుంది ప్రైస్ యాక్షన్. నా స్ట్రాటజీ మీ అందరికీ తెలుసు, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో పెట్టాను కదా, ఒకసారి చెక్ చేయండి, లేకపోతే లింక్ నేను మెన్షన్ చేస్తా ఈరోజు రికార్డింగ్ అప్లోడ్ చేసినప్పుడు. అండ్ ప్రైస్ యాక్షన్ పరంగా ఫండెడ్ అకౌంట్స్ కి బాగా ఫిక్స్ అవుతుంది కాబట్టి నా స్ట్రాటజీ పాయింట్ గా ఫిక్స్ అయ్యా. అండ్ లాట్ సైజ్ మనం చూసుకోవాలంటే, ఈ ప్రాప్ ఫామ్ ఎంత లెవరేజ్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పి మీరు చూసుకోవాలి. ఇఫ్ చాలా ప్రాప్ ఫార్మ్స్ 1:32 ఇప్పుడు రాస్తూ ఉండండి, చాలా ప్రాప్ ఫార్మ్స్ 1:32 1:50 మీకైతే లెవరేజ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1:100 ప్రొవైడ్ చేస్తున్నారంటే ఆ రూల్స్ కూడా అంతే బాగుంటుంది అర్థం. అంటే దాని అర్థం ఒక రిస్క్ మేనేజ్మెంట్ రూల్ టైట్గా పెట్టడం, డైలీ లాస్ లిమిట్ లో ఇంకా ట్రేడ్ లిమిట్స్ పెట్టడం. అంటే ఒకవేళ
ఇప్పుడు అనుకుందాం $150 డైలీ లాస్ లిమిట్ కదా. డైలీ లాస్ లిమిట్ అని 150, అందులో 40% ఆర్ 30% సింగిల్ ట్రేడ్ లో లూజ్ అవ్వకూడదు అని పెట్టేస్తారు. అంటే 150లో 40%, 50 అంటే 75, 40% అంటే మేబీ $60. సింగిల్ ట్రేడ్ లో $60 కన్నా ఎక్కువ మీరు లూజ్ అవ్వకూడదు. ఒక లూజ్ అయినా సరే అకౌంట్ బ్రీచ్ అయిపోతుంది అని చెప్పి. సో ప్లీజ్ ప్రిఫర్ విత్ ద లో లెవరేజ్ ప్రాప్ ఫార్మ్స్. ఎందుకు? ఇలాంటి రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్ ఉండవు కాబట్టి. ఓకే. ఓకే. నేను ఫస్ట్ స్ట్రాటజీ చెక్ చేసిన తర్వాత లాట్ సైజ్ చూసుకోవాలి. లాట్ సైజ్ చూసుకోవాలంటే మనకు కావాల్సింది లెవరేజ్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి. నేను ఇప్పుడు దాకా ట్రేడ్ చేసిన ప్రాప్ ఫార్మ్స్ లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లెవరేజ్ ఏంటి అంటే 1:3, 1:30. అంటే ఫండ్ అకౌంట్స్ 5K అకౌంట్ కి మాక్సిమం లాట్ సైజ్ దే ఆర్ ప్రొవైడింగ్ ఈజ్ 0.1. 0.1 లో ట్రేడ్ చేయాలి. 0.1 లో ఇన్ ఓకే, లాట్ సైజ్ కూడా ఫిక్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, హౌ మెనీ డేస్ టు కంప్లీట్ యూ నీడ్ టు కంప్లీట్ దిస్ ఛాలెంజ్ అనమాట. ఓకే, మనకు కావాల్సింది ఏంటి, $500. నేను నా పర్సనల్ ట్రేడ్ ఒక టార్గెట్ ఏంటి అంట, $500 కదా. నా పర్సనల్ గా నా స్ట్రాటజీ ప్రకారం నేను డైలీ ఎయిమ్ చేసిన పిప్స్ ఎంత, ఆర్ 1:2 అయినా, నేను పిప్స్ బట్టి ట్రేడ్స్ తీసుకుంటా కదా. సో దాన్ని బట్టి అయినా సరే నేను టార్గెట్ చేసిన టార్గెట్ ఏంటంటే 50 పిప్స్ పర్ డే, పర్ డే కదా. ఆఫ్ కోర్స్ పర్ డే, 1 ట్రేడ్ పర్ డే ఇస్ ఎనఫ్ ఫర్ మీ. సో ఓకే, లాసెస్ ఫిక్స్ అయిపోయింది. సో ఈ 50 డేస్ ఈ 50 పిప్స్ క్యాప్చర్ చేస్తూ 0.1 లాట్ సైజ్ తో $500 ఒక ప్రాఫిట్ ని అచీవ్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని చెప్పి నాకు కావాలి. సో ఇక్కడ చూసుకుంటే 0.1 into 550 పిప్స్ ఈజ్ సంథింగ్ అరౌండ్ $50. $50 కి $50 కి $500 ప్రాఫిట్ అంటే మోర్ దెన్ మనకి ఎంత పడుతుంది అంటే 10 డేస్ పడిపోతుంది. ఓకే, 10 డేస్ పడుతుంది. 10 డేస్ నేను ఓకే ఎవ్రీ డే అంటే వీక్ లో 5 డేస్ అంటే 2 వీక్స్, అక్కడ 14 డేస్ పడుతుంది. ఇలా 14 డేస్ నేను ట్రేడ్ చేస్తే కన్సిస్టెంట్ గా ఎవ్రీ సింగిల్ డే నేను 0.1 సైజ్ లాట్ సైజ్ తో 5K అకౌంట్ పాస్ అవ్వాలంటే 14 డేస్ 2 వీక్స్ నేను ట్రేడ్ చేసి వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా 5K అకౌంట్ జోలికి వెళ్ళను అని నేను తీసుకుంటాను అనమాట. ఇది నా పర్సనల్ ఓపెన్ గా చెప్తున్నా, నా పర్సనల్ స్ట్రాటజీ ప్రకారం చెప్తున్నా. ఇఫ్ మీరు 50 పిప్స్ కాకుండా 100, 150, 200 పిప్స్ క్యాప్చర్ చేస్తే అప్పుడు మీ లాట్ సైజ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుని ఎన్ని డేస్ పడుతుందో చూడండి. సో ఈవెన్ ఇక్కడ నాకు హౌ మెనీ డేస్ దగ్గర 2 వీక్స్ పడిపోతుంది. అండ్ ఆల్సో 2 వీక్స్ కన్సిస్టెంట్ గా చేయాలి. ఎవ్రీ డే నేను అనలైజ్ చేసుకుంటూ ఎవ్రీ డే క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ ప్రిఫరబుల్ ఫర్ మీ కాబట్టి నేను వదిలేస్తున్నాను. 5K అకౌంట్ అయితే కాదు. ఓకే, నాకు ఇప్పుడు 5K అకౌంట్ అవ్వట్లేదు కదా. నెక్స్ట్ అకౌంట్ సైజ్ అంతా సేమ్, రిస్క్ మేనేజ్మెంట్, నెవర్ ట్రై టు ట్రేడ్. ఓకే, ఇది మనకి ఇప్పుడు కావాల్సింది. రిస్క్ మేనేజ్మెంట్ కోసం ఇప్పుడు చెప్పాం కదా. అండ్ సెకండ్ రూల్ అదే, నెవర్ ట్రై టు ట్రేడ్ ఎవ్రీ సింగిల్ డే. ఓకే, ఇక్కడ నేను 5K అకౌంట్ తీసుకుంటే 0.1 లాట్ సైజ్ తో 50 పిప్స్ క్యాప్చర్ చేస్తే డైలీకి ఒక రోజుకి నాకు వచ్చే ప్రాఫిట్ $50. అలా $500 నేను కవర్ చేయడానికి నాకు పడేది 10 డేస్ అంటే 5 వర్కింగ్ డేస్ ఇన్ ఏ వీక్ అంటే 14 డేస్ 2 వీక్స్ పడిపోతుంది కాబట్టి నేను చేయదు. ఓకే, ట్రై టు ఫిక్స్ అకౌంట్ సైజ్ అది నేను ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి. సో ఇప్పుడు నేను 10K అకౌంట్ జోలికి వెళ్తున్నా. 10K అకౌంట్ లో మనకి ఉన్నది ఏంటి, $1000 ఒక ప్రాఫిట్ టార్గెట్ $1000 కదా. లాస్ లిమిట్ ఏమో 300, అది డైలీ లాస్. 600 ఇస్ ఓవరాల్ డ్రాడౌన్ లిమిట్ అది. సో ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ 1:3 అనే లెవరేజ్ తీసుకుందాం. 1:30 ఇదే లెవరేజ్ తీసుకుందాం. 1:30 లెవరేజ్ తీసుకుంటే సో ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసేది మేబీ 0.3. ఓకే, 0.3 is the best lot size they are providing for 5K accounts. If leverage is 1:30, so 0.3 కదా. ఇప్పుడు 0.3 into 50 పిప్స్ వేయాలి. 50 పిప్స్ అంటే 500 పాయింట్స్ కదా. 500 పాయింట్స్ కి 50 పిప్స్, 0.3 into 50 పిప్స్ అంటే 250 అనా, సారీ 250 కదా. లెట్ మీ క్యాల్కులేట్. ఈ మధ్య క్యాల్కులేటర్ యూస్ చేసి ఇలాగ అయిపోయింది.
ఇట్ ఈస్ 150. ఇట్ ఈస్ $150 ఫర్ ట్రేడ్ అనమాట. మనకు కావాల్సింది అంతే $1000. $1000 150ని 1000 అంటే 10 సారీ సంథింగ్ 7 days పడిపోతుంది. 7 days అంటే 5 + 2 5 working days plus 2 days. It is now also not ఎందుకంటే 7 days to 1 week అంటే ఎక్కువ పడిపోతుంది. సో ఇప్పుడు కూడా ఈ పర్టికులర్ నా స్ట్రాటజీ ప్రకారం ఈ పర్టికులర్ అకౌంట్స్ కూడా నాకు పని చేయట్లేదు 1:3 లెవరేజ్ ప్రొవైడ్ చేస్తే మాత్రం. సో ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు అగైన్ మనం 25Kకి వెళ్దాం. 10కి ఎంత 25K కదా. ఇప్పుడు 25Kకి టార్గెట్ ఎంత అంటే 2.5K ఈస్ టార్గెట్. డైలీ లాస్ ఈస్ 750 కదా, అండ్ ఓవరాల్ లాస్ ఈస్ 1500 ఈస్ ఓవరాల్. సో ఇప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసే లాట్స్ ఎంత అంటే ఇప్పుడు వాళ్ళు 0.7 to 1 అలా ప్రొవైడ్ చేస్తారు అనమాట. 0.7 to 1 అలా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మనం ఫండెడ్ అకౌంట్స్ ద్వారా ట్రేడ్ చేయాలి. యాజ్ ఎ డిసిప్లిన్ ట్రేడర్ గా మనం ఏ లాట్ సైజ్ చూస్ చేసుకోవాలంటే 0.7. ఓకే, 0.7 మనం లాట్ సైజ్ ని చూస్ చేసుకుందాం అనుకుందాం. సో 0.7 into 500 ఎంత అవుతుంది? సంథింగ్ అరౌండ్ $300 అవుతుంది కదా. సంథింగ్ అరౌండ్ $350 అవుతుంది. అగైన్ 350. It is again going, let me it is again taking more than 7 days. It is not also applicable for me. So నేనేం చేస్తాను, యాజ్ ఎ బిగినర్ గా 5K స్టిక్ అయ్యి ఇలా ప్రాక్టీస్ చేసి తర్వాత నేను చేస్తానంటే పెద్ద ట్రేడ్స్ కి ఏం చేసుకొని పెద్ద ట్రేడ్స్ కి ఏం చేయకుండా సింగిల్ డేలో ట్రేడ్ ఎలాగైనా బంద్ చేయాలని చెప్పి నేను చూసుకొని అప్పుడు నేను ఏమైనా ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ ప్రెసెంట్ అయితే నేను 100K అకౌంట్ తీసుకుంటాను నేనైతే ప్రెసెంట్ చెప్పిన ఎక్స్పీరియన్స్ కి. ఎందుకంటే 100K అకౌంట్ అయితేనే మనకి లెవరేజ్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి 0.3 అయినా సరే మనం 3 లాట్ సైజ్ వరకు ట్రేడ్స్ తీసుకోవచ్చు. మాక్సిమం నేను 2 లాట్ సైజ్ తీసుకుంటా. 2 లాట్స్ తో తీసుకుంటే సింగిల్ డేలో అయిపోతుంది. ఇఫ్ 1 valid setup is game అయితే నేను 1 సెటప్ వస్తే మాత్రం నేనైతే సింగిల్ డేలో అకౌంట్ ప్రొవైడ్ చేస్తాను. క్లోజ్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఓకే, ఇప్పుడు మీ సంగతి చూద్దాం. ఇప్పుడు మీరు బిగినర్ కదా, ఇప్పుడు దాకా అకౌంట్స్ ఏమి పర్చేస్ చేయలేదు, అకౌంట్స్ ఏమి పాస్ చేయడం కూడా జరగలేదు. బట్ ఇప్పుడు మీరు 5K అకౌంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇఫ్ యు ఆర్ బిగినర్, గో ఫర్ ఇట్. ప్రాక్టీస్ మోర్. మీరు పాస్ అవ్వడానికి కాదు, మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారో లేదని చెప్పి నేర్చుకోవడానికి, అదే తెలుసుకోవడానికి మీరు 5K. ఓకే, మీరు ఆల్రెడీ 5K చేసి ఆల్రెడీ అకౌంట్ పాస్ అయ్యో ఫెయిల్ అయ్యో ఏదో సైకలాజికల్ ప్రాబ్లం వల్ల స్ట్రాటజీ వల్ల మీకు ఈ కన్ఫ్యూజన్ ఉండిపోవడం వల్ల 5K తీసుకోవద్దని చెప్పి మీకు లో కాన్ఫిడెన్స్ తో ఉండిపోతారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జంప్ టు 25K. ఎందుకంటే 5K మినిమం 5K అట్లీస్ట్ 2 to 3 అకౌంట్స్ పాస్ అయిన తర్వాత, ఫెయిల్ అయిన తర్వాత, పాస్ అయిన తర్వాత, ఆఫ్ కోర్స్ 5K 2 to 3 అకౌంట్స్ ట్రేడ్ చేసిన తర్వాత మీకు కన్ఫ్యూజన్ వచ్చింది, అసలు తప్పు నాలో జరుగుతుందా రూల్స్ లో జరుగుతుందని చెప్పి. ఆఫ్ కోర్స్ రూల్స్ లో ఎటువంటి తప్పు ఉండదు, తప్పు మీలోనే ఉంటుంది. మీ అకౌంట్ సైజ్ కి మీ మైండ్ కి కరెక్ట్ గా ఫిక్స్ అయ్యే అకౌంట్ సైజ్ ని మీరు ఫిక్స్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి అదే జరిగింది. అండ్ ఇక్కడ మీరు 25K అకౌంట్ లో చూసుకుంటే ఇట్ ఈస్ 2.5K ఆర్ 2.5K ఈస్ టార్గెట్, 750 ఈస్ దట్ లాస్ లిమిట్, అండ్ ఓవరాల్ ఈస్ 1500. సో దీని పరంగా చూస్తే ఇప్పుడు మీరు 5K ఒకవేళ పాస్ ఫెయిల్ అవుతూ ఆర్ పాస్ అయినా సరే మీకు సరిపోతుంది కాబట్టి జంప్ టు 15K. 10K 15K ఎందుకు అవాయిడ్ చేయమని చెప్తున్నానంటే 5K కి 10K కి పెద్ద తేడా ఉండదు, కానీ
ఓకే, మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే 10K తో స్టార్ట్ చేయండి, లేదా 5K తో స్టార్ట్ చేసేసాము అనుకుంటే జంప్ టు 25K. అది నేను చెప్పాలనుకుంటుంది. ఇఫ్ మీరు ఒకవేళ ఇప్పుడు దాకా ఎటువంటి అకౌంట్స్ బై చేయలేదు అనుకుంటే 5K ఈస్ బెస్ట్ ఫర్ యూ. ఆర్ మీరు స్టార్ట్ చేయలేదు అనుకుంటే 10K ఇస్ ద బెస్ట్ ఫర్ యూ. ఆల్రెడీ స్టార్ట్ చేస్తూ 5K అకౌంట్స్ బై చేస్తూ ట్రేడ్ చేస్తున్నారు అండ్ ఆల్సో మీరు లూజ్ అయిపోయారు అనుకుందాం. అప్పుడు అప్పుడు మీరు మళ్ళీ 5K తీసుకోకుండా 10K తీసుకోకుండా 15K వైపు కనీసం చూడకుండా 25Kకి జంప్ అయిపోవచ్చు. అలాగైతేనే మీకు కొంచెం రిలీఫ్ రిలీఫ్ వస్తుంది. ఎందుకు 5K అకౌంట్స్ 10K అకౌంట్స్ లో మాక్సిమం ఈ $300 అనేది ఇక్కడ ఓవర్ లాస్ లిమిట్ అనేది అక్కడ డైలీ లాస్ లిమిట్ అవుతుంది. అంతకుమించి ఏం జరగదు అక్కడ. సో ఇక్కడ ఏమో జరుగుతుంది 25K అకౌంట్ లో మోర్ దాన్ అంటే ఒక 2x ఆర్ 3x అడ్వాంటేజ్ అయితే మీకు తెలుస్తుంది. 750 ఫర్ డైలీ లాస్ అండ్ ఏమంటారు ఓవరాల్ లాస్ లిమిట్ ఏమో $1,500. ఇలా రావడం వల్ల మీకైతే కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ ఆర్ కొంత రిలీఫ్ అండ్ ఆల్సో కొంత కాన్ఫిడెన్స్ అయితే మీకు వస్తుంది. ఓకే, నేను చేయగలను ఆర్ నాకు కొంత ఫ్రీడమ్ దొరికింది కదా, ఇంకో కొంచెం ముందుగా ఇంకొంచెం ఫ్రీడమ్తో నేనైతే ట్రేడ్ చేయొచ్చు అని చెప్పి మీలో మీరు అనుకొని ట్రేడ్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, అసలు స్టార్ట్ చేయకపోతే 10Kకి వెళ్ళండి. ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను అనుకుంటే 25Kకి వచ్చేయండి. అవాయిడ్ చేసింది మొత్తం. 25K ఈజ్ బెస్ట్ ఫర్ ఎవ్రీ సింగిల్ వన్. ఎందుకు 25K అకౌంట్ లో మీకు సింగిల్ లాట్ 1 లాట్ సైజ్ వరకు మీకైతే ఈ యాక్సెస్ దొరుకుతుంది. 1:30 లెవరేజ్ అయినా సరే మీకైతే సింగిల్ లాట్ సైజ్ వరకు యాక్సెస్ దొరుకుతుంది. ఆర్ ఈవెన్ మోర్ దొరుకుతుంది. కానీ 0.721 లోపు ఉంటుంది. ప్లీజ్ మీకు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఆర్ పర్లేదు నాకు ఎన్ని రోజులైనా పర్లేదు అనుకుంటే ఏమంటారు స్టిక్ టు 5K. ఎన్ని రోజులైనా పర్లేదు 5K అనేది పాస్ అయిన తర్వాత ఇంకే అకౌంట్కి వెళ్తాను అనుకుంటే 5Kకి వెళ్ళండి. లేదు 5K బోర్ కొట్టింది, లేదు 5K బోర్ కొట్టడం కాదు, నాకు చిరాకు వస్తుంది, నేను ట్రేడ్ చేయలేకపోతాను అనుకుంటే జంప్ 25K. అప్పుడు మీకు కొంచెం ఫ్రీడమ్ దొరుకుతుంది. ఓకే, 25K 2 స్టెప్ తీసుకోండి. ఇట్ ఈస్ వెరీ మోర్ ఇంపార్టెంట్. 2 స్టెప్ 25K తీసుకోండి. అప్పుడు మీకు ప్రాక్టీస్ ఇంకా కొంచెం బాగా జరుగుతుంది అనమాట. సో ఇది విషయం. అండ్ 5K తీసుకోకపోవడం, 5K కొంచెం చీప్ కదా బ్రో, మిగతా అకౌంట్స్ నేను ఎఫోర్డ్ చేయలేకపోతున్నాను అంటే నో ప్రాబ్లం. దెన్ 5K దాని ఉండండి, అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. అండ్ 5K కూడా మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా ఈవెన్ ఒక 5 to 4 days లో అకౌంట్ పాస్ అవుట్ అని చూడండి. అంత అగ్రెసివ్ గా మీరు ఉండాలి ఛాలెంజ్ ఫేజ్ లో. అగ్రెసివ్ గా లేకపోతే మాత్రం ఛాలెంజ్ ఫేజ్ లోనే మీరు మంత్స్ 10-15-20 days మీరు అలా టైం వేస్ట్ చేస్తూ ఉంటే ఉండిపోతూ ఉంటే అది టైం వేస్ట్ అవుతుంది తప్ప మీ ఎక్స్పీరియన్స్ పెరిగినట్టు కాదు. ఎందుకంటే అది ఛాలెంజ్ ఫేజ్ అకౌంట్. ఒకవేళ అది రియల్ అకౌంట్ అనుకుందాం, అంటే మీ మనీని బ్రోకర్స్ లో డిపాజిట్ చేశారు అనుకుందాం, అప్పుడు మీరు ఎన్ని చేసిన పేషెన్స్ తో అనాలిసిస్ తో రైట్ అనాలిసిస్ తో ట్రేడ్ చేయొచ్చు. సో లేదు నాకు ఛాన్స్ ఫేజ్ లో ఉండాలనుకుంటున్నానంటే ఛాన్స్ ఫేజ్ లో ఉంటాను ఆర్ ఛాన్స్ ఫేజ్ లో ఉండిపోతున్నాను అంటే ఛాలెంజ్ ఫేజ్ అనేది ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ ఛాలెంజ్ ఫేజ్. ఇది ఎంత ఎక్కువ రోజులు మీకు ఉంటే అంత స్ట్రెస్ మీకు ఉంటుంది అనమాట. సో అది మీకు ఉండకూడదు అనుకుంటే మీరు వెంటనే పెద్ద అకౌంట్ చేసి షిఫ్ట్ అవ్వాలి, లేదా అంతకన్నా కొంచెం ఒక స్టెప్ ముందుకైనా వెళ్ళాలి. అంటే 5K కదా 10K లేదా 15K ఆర్ 25K డైరెక్ట్ షిఫ్ట్ అయిపోయిన 25Kకి 25Kకి టూ స్టెప్ తీసుకుంటే ఆల్మోస్ట్ 10K కట్టిన అమౌంట్తోనే 25K అకౌంట్ టూ స్టెప్ వస్తుంది. సో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీకు ఫిక్స్ అయ్యే ఒక ఫండెడ్ ఫామ్ ప్రాఫామ్ కూడా మీరు చూస్ చేసుకోవాలి. అంటే మీ సైకాలజీ ప్రకారంగా కన్సిస్టెన్సీ రూల్ ఉందా, రిస్క్ మేనేజ్మెంట్ రూల్ ఉందా, డైలీ లాస్, ఓవరాల్ డ్రాడౌన్ అండ్ ఇది హిడెన్ రూల్స్ ఉన్నాయా లేవని చెప్పి బాగా చెక్ చేసుకోవాలి. హిడెన్ రూల్స్ 1కి 100 సార్లు చెక్ చేసుకోండి హిడెన్ రూల్స్ ఉన్నాయా లేవని చెప్పి. బికాస్ నేనైతే చాలాసార్లు మోసపోయాను భయ్య ఈ హిడెన్ రూల్స్ వల్ల. సో మీకు చెప్తున్నా, లాస్ట్ టైం నా 100K అకౌంట్ పాస్ అయిపోయింది కదా, పాస్ అయ్యాను. పేఅవుట్ అప్లై చేసినప్పుడు వాడు రూల్ పెట్టాడు. సో నో సింగిల్ ట్రేడ్ షుడ్ ఎక్సీడ్ $500
ప్రాఫిట్ అని చూపించాడు నాకు. అప్పుడు నాకైతే బరువు వెళ్ళిపోయింది. ఎందుకు ఎనీ ఒక సింగిల్ ట్రేడ్ లో $500 కన్నా ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేయకూడదు అని వాడు ఒక రూల్ పెట్టాడు. ఆ రూల్ అనేది నాకు వెబ్సైట్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఒక్క చోటు కూడా నాకు కనబడలేదు. బట్ పేఅవుట్ అప్లై చేసినప్పుడు ఆడు అండ్ అగైన్ ఏమంటారు అకౌంట్ ట్రేడ్ చేసినప్పుడు ఏమనలేదు, పాస్ అయినప్పుడు ఏమనలేదు, ప్రాఫిట్ జనరేట్ చేసినప్పుడు కూడా ఏమనలేదు. పేఅవుట్ అప్లై చేసినప్పుడు మాత్రం రూల్ పెట్టాడు, అకౌంట్ బ్రీచ్ చేసేస్తున్నాం, మీరు ఈ పర్టికులర్ రూల్ ని ఎక్స్టెండ్ చేస్తారని చెప్పి. నేను జనరేట్ చేసిన ప్రాఫిట్స్ ఎంత తెలుసా? ఇట్ ఈస్ $6,000 ఇన్ ఏ సింగిల్ మంత్ లో $6,000 నేను పేఅవుట్ అప్లై చేశాను. ఈ 6,000 లో వాడు 20% తీసుకుంటాడు, అంటే 1,200 తీసుకుంటాడు. నాకు రావాల్సింది ఎంత? 4,800 ఎస్, $4.8K అనేది నాకు రావాల్సిన పేఅవుట్ మనీ. ఆడేం చేశాడు, పేఅవుట్ ఆడు నేను మెయిల్ పెట్టిన 2 అవర్స్ తర్వాత నాకు మెయిల్ పెట్టాడు, మీ పేఅవుట్ రిజెక్ట్ అయ్యింది, మీరు రూల్ బ్రీచ్ చేశారు, దిస్ ఈస్ ద రూల్ అని చెప్పి ఆర్డర్స్ ఏమంటారు ఒక మెయిల్ పెడతాడు, ఒక సర్టిఫికేట్ తో పెడతాడు మెయిల్, యువర్ ఛాలెంజ్ ఫెయిల్డ్, సారీ యువర్ పేఅవుట్ హ్యాస్ రిజెక్టెడ్, ఎందుకు రీజన్ పెట్టి కింద ఇక్కడ మెయిల్ రాశాడు, ఏ సో అండ్ సో రూల్ మీరు బ్రీచ్ చేశారని చెప్పి. నేను వాడి మెసేజ్ కూడా పెట్టాను, వాళ్ళ సపోర్ట్ టీమ్ తో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈ రూల్ నాకు వెబ్సైట్ లో కనపడలేదని చెప్పాను, బట్ ఈ రూల్ మేము వెబ్సైట్ లో పెట్టదలుచుకోలేదు సార్, ఎందుకు అనుకుంటే ఈ రూల్ పెట్టడం వల్ల ట్రేడర్స్ కే బెనిఫిట్ అవుతుంది, అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఇలా రూల్ మేము హిడెన్ ఇలా దాచి ఉంచిన తర్వాత మీకు అకౌంట్ పాస్ అయిన తర్వాత మీకు రావాల్సింది, కానీ మీకు రాలేదు, ఇట్ ఈస్ టెక్నికల్ గ్లిచ్ అని చెప్తే, సో నేను ఇంకో అకౌంట్ నాకు ప్రొవైడ్ చేయండి, నేను మళ్ళీ అకౌంట్ నేను చూసుకుంటాను, అదే ఈ బ్రీచ్ అవ్వకుండా చూసుకుంటాను అంటే అప్పుడు నాకు రిప్లై లేదు. సో అక్కడ ఏం జరిగింది, ఐ గాట్ స్కామ్ కదా. $4.8K అంటే విచ్ ఈస్ మోర్ దెన్ వాల్యూ ఆఫ్ 4 lakh రూపీస్ ఇన్ ఏ సింగిల్ మంత్ లాస్ అయిపోయింది, స్కామ్ అయిపోయింది. సో ట్రేడర్స్ కి, మార్కెట్ కి, ఆర్ ఫండెడ్ ఫామ్ ఎవరైతే మేనేజ్ చేసిన వాళ్ళందరికీ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, మీకు ఎంత ఫాలోయింగ్ ఉందో అనవసరం. సో మీరు అప్రమత్తంగా ఉన్నారా లేరా, మీరు ఎలాంటి లాట్స్ ప్రాప్ ఫామ్స్ ట్రేడ్ చేస్తున్నారు, ఏ ప్రాప్ ఫామ్, అది కాల్వర్ ఫ్రండింగ్ అని, చిన్న కాల్వర్ ఫ్రండింగ్ అది మంచి కంపెనీయే, కానీ ఈ రూల్స్ పెట్టడం వల్ల జరిగిపోయింది. కాల్వర్ ఫండింగ్ అని ఉంటుంది, గోల్డ్ అండ్ బ్లాక్ థీమ్ తో ఉంటుంది. సో వాళ్ళే నాకు అప్రోచ్ చేయడం జరిగింది, ఇది సో అండ్ సో కంపెనీ, సో అండ్ సో ప్రాప్ ఫామ్, వీఆర్ అంటే మీ అకౌంట్స్ మేము చూడడం జరిగింది, మీ ఏమంటారు మా ప్రాప్ ఫామ్ ని ప్రమోట్ చేయగలరా అంటే, సో వాళ్ళు అకౌంట్స్ ఈ రూల్స్ అని చదవడం జరిగింది. రూల్స్ అని జరిగిన తర్వాత ఏం చేశాను అంటే, రూల్స్ అని బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ టార్గెట్ వాజ్ 10%, 6 and at 4% ఉంది. ఫండ్ పిప్స్ ఎటువంటి ఫేసింగ్ లేదు బ్రో. ఫండ్ పిప్స్ అనేది ఇప్పుడు ఫండ్ పిప్స్ అండ్ ఫండ్ ప్రో ఈ రెండు ప్లాట్ఫామ్స్ నేను ట్రేడ్ చేస్తూ ఉంటాను. ఈ రెండిట్లో ఇప్పుడు దాకా నాకు ఎటువంటి పేఅవుట్ ఫండ్ పిప్స్ లో ఇదే ఫస్ట్ టైం ఒక 25 అకౌంట్ పాస్ అయ్యాను కదా. ఇంకా నేను దానిలో లైవ్ అకౌంట్ ట్రేడ్ చేయడం మొదలు పెట్టలేదు. అందరూ ఓకే, నేను అది దానికున్న మార్కెట్ ప్రకారంగా అయితే ఒక్క సింగిల్ ఏమంటారు మచ్చ కూడా లేదు, ఒక్క మచ్చ కూడా. ఓకే, ఈ ప్రాప్ ఫామ్ ఏమంటారు పేఅవుట్ చూడడం లేదు, ఆర్ స్కామ్ చేస్తున్నారు, ఆర్ హిడెన్ రూల్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు దాకా ఎటువంటి కంప్లైంట్స్ లేదు ప్రాప్ ఫామ్ మీద. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది జరిగింది. సో మీకు ఈ రోజు సెషన్ లో అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఎటువంటి ప్రాప్ ఫామ్ ని ఆర్